అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్స్‌కి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నంబర్ 1గా టీడీపీ ఎమ్మెల్యే మినిస్టర్ అయినటువంటి ఫరూక్ గారు రావడం జరిగింది. నంబర్ 2 కందుల దుర్గేష్ గారు రావడం జరిగింది. నంబర్ 4 ఏమో నాదెళ్ల మనోహర్ గారు. చంద్రబాబు నాయుడు గారికి 6వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారికి 8వ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఎంతో బాగా పనిచేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి 10వ స్థానం ఇవ్వడం జరిగింది. ఇంకా వంగలపూడి అనిత గారు 20వ స్థానము, ఇంకా లాస్ట్‌లో 25వ స్థానం వచ్చేసి వాసంశెట్టి గారు కట్ట ఉండటం జరిగింది. ఇప్పుడు ఈ ర్యాంకింగ్ సిస్టమ్ వల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నాకు అర్థం కాలేదు. ఫైల్స్ మూవ్ చేస్తే ఎవరు ఫాస్ట్‌గా మూవ్ చేశారో వాళ్ళకి ర్యాంకింగ్స్ ఏంటి? ఫైల్స్ మూవ్ అవటం వల్ల ప్రజలకు చేకూరే లాభం లేదా లబ్ధి వల్ల కదా ర్యాంకింగ్స్ ఇవ్వాలి. ఆ రకంగా చూసుకుంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం. రాగానే ఆయన గ్రామ సభలన్నీ ఏర్పాటు చేసి ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఆయన సాధించడం జరిగింది. స్వతంత్ర దినోత్సవం నాడు గ్రామాలకి ₹250 లేదా 200 ఇలాగ ఇస్తున్న తరుణంలో 25,000 ఆ టైప్లో ఇవ్వాలి అనేసి అక్కడ ఒక ఫైల్ మూవ్ చేయడం జరిగింది. ఒక గ్రామంలోని నీటి సరిగ్గా లేవు అంటే అది టీడీపీ ఎమ్మెల్యే వచ్చి మా గ్రామంలోని నీళ్లు సరఫరా సరిగ్గా లేదంటే అక్కడ నీళ్లు సరిగ్గా వచ్చి ఇలా చేయడం జరిగింది. ఇంకా అడవికి సంబంధించిన విషయానికి వస్తే ఎర్రచందనం చాలా ఎక్కువ మొత్తంలో పట్టుకోవడం జరిగింది. ఎంతలా అంటే నేపాల్కి వెళ్ళిపోయిన దాన్ని కూడా తిరిగి వెనక్కి తీసుకురావడం జరిగింది. 77 సంవత్సరాలుగా ఒక మన్యం ప్రాంతానికి ఎలక్ట్రిసిటీ లేకపోయిందని తెలుసుకుని దానికి ఎలక్ట్రిసిటీని తెప్పించే పరిస్థితి కూడా చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారి అకౌంట్లోకి ఎలా పడుతుంది అంటే 77 సంవత్సరాలు అంటే ఏంటి? ఈ 77 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం కూడా ఉండింది. మరి అప్పుడు చేయలేదు, ఇప్పుడు జరిగిందంటే అది మన్యం ప్రాంతంలో జరిగిందంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల కదా. అలాగే పాలకొండ నియోజకవర్గం, అక్కడ ఒక 2 గ్రామాల మధ్యన 80 సంవత్సరాలుగా రోడ్డు లేదు. చూసుకోండి, 80 సంవత్సరాలుగా అక్కడ రోడ్డు లేకపోతే అక్కడ రోడ్డు వేసి ఆ 2 గ్రామాల మధ్య సమస్యను తీర్చి కనెక్టివిటీని తీసుకురావడం జరిగింది. రోడ్లు పంచాయతీ రోడ్లు కనబడుతున్నాయి కానీ అర్బన్ రోడ్స్ వేసే దాఖలాలు అక్కడ కనబడట్లేదు. ఇంత రకంగా చేసుకుంటూ పోతున్నప్పుడు ఎవరన్నా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఎవరైనా సరే అటు మన్యం జిల్లాలకు వెళ్ళారా? ఇప్పుడు దాకా వాళ్ళని పట్టించుకున్నారా? అక్కడ రోడ్లు వేశారా? ఫస్ట్ టైం నాకు తెలిసి అక్కడ పట్టించుకోవడం గిరిజన ప్రాంతాలనే పట్టించుకోవడం. అండ్ ఇక్కడ మర్చిపోతున్నారేమో, కేంద్రం నుంచి ఎవడు ఏమనుకున్నా కేంద్రం నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు వస్తున్నాయంటే దట్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ బీయింగ్ ఇన్ ద అలయన్స్. ఆల్రెడీ టీడీపీతో దెబ్బతినేసి ఉన్నారు బీజేపీ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ పవన్ కళ్యాణ్ వస్తున్నాయి మనకి, ఆ దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడప్పుడు వార్తలు విన్నాను, ఇది కూడా ఎల్లో మీడియాకి సంబంధించిన వార్తలే. పీకేని కలిశాడు, అదే ప్రశాంత్ కిషోర్ని కలిశాడు. ప్రశాంత్ కిషోర్ వచ్చేసి అక్కడ బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎదగడానికి ట్రై చేస్తోంది, చూసుకోండి నేను చెప్పినట్టుగా సమాచారం ఉందంట. ఈ న్యూస్ ఛానల్స్లో చూశాను. అవన్నీ పెట్టుకుని
ఆ, మీ ఓన్ న్యూస్ ఛానల్స్లో మాటలు పట్టుకుని మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారిని డౌన్ ప్లే చేయాలని చూస్తే 2029లోని ప్రాబ్లం అయ్యేది మీకే. పెడితే ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టండి. ఎలా పెట్టాలి? పని తీరుని బట్టి ర్యాంకింగ్ సిస్టమ్ పెట్టండి, ఫైల్స్ మూవింగ్ బట్టి కాదు. ఆ లెక్కను చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారు లా మినిస్టర్, లాకి సంబంధించి ఏమేమి ఫైల్స్ మూవ్ చేశారు? నారా లోకేష్ గారు ఆయన చేతిలో విద్యాశాఖ ఉంది, విద్యాశాఖకు సంబంధించి ఎటువంటి ఫైల్స్ మూవ్ చేశారు? ప్రతి శనివారం నో బ్యాక్ డే అన్నారు, అది స్టార్ట్ అవుతుందా? ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు, మరి ఆ ఫైల్ మూవ్ అయిందా? ఎవరు బాగా పని చేస్తున్నారు, ఎవరు బాగా పని చేయట్లేదు అన్న దాని మీద ర్యాంకింగ్ ఇవ్వాలి, కానీ ఫైల్స్ మూమెంట్ మీద ర్యాంకింగ్లు ఇస్తే అది కూడా డౌన్ ప్లే చేస్తూ చంద్రబాబు నాయుడు కూడా టాప్ ఫైవ్లో లేకుండా లోకేష్ కూడా టాప్ ఫైవ్లో లేడు అని ఇంకా కవరింగ్లు ఇవ్వటం కోసం మీ ర్యాంకింగ్లు కిందెట్టుకుని అంటే కుదరదు. ఎవడు నిజంగా పని చేస్తున్నాడో దాని ప్రకారం ఇవ్వాలి. రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడుకి 6వ ర్యాంక్ అంటే సరిగ్గా పని చేయట్లేదని అర్థం వస్తుంది. సో ఇలాంటి ఎక్సైట్మెంట్ అడ్వర్టైజ్మెంట్లు మానేసి వర్క్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతేనే మనకే ఇబ్బంది అవుద్ది కూటమి. అది చూసుకుంటారా బాగుంటుంది.